बालानगर एसओटी पुलिस ने चेन उड़ाने के वाकयात में मुलविस 2 अफराद पर मुश्तमिल टोली को गिरफ्तार कर लिया। कमिश्नर पुलिस साबिराबाद वीसी सजना ने मीडिया से बात करते हुए बताया कि बालानगर एसओटी पुलिस ने चैन छीनकर फरार होने वाले वाकयात में मुलविस 2 अफराद पर मुश्तमिल टोली, जिनमें से पी संतोष और करुणाकर शामिल हैं, जो खानगी मुलाजिम बताए गए हैं, गिरफ्तार करके इनके कब्जे से 16 तोले तलाई जेवरात को बरामद कर लिया गया। कमिश्नर पुलिस वीसी सजना ने खवातीन को चौकस रहने का भी मशवरा दिया। వీళ్ళిద్దరూ పట్టుకోవడం వల్ల మొత్తం మన 4 కేసెస్ డిటెక్ట్ అయినాం। 3 మన సైబరాబాద్ చెందిన కేసెస్, దుండిగల్, అల్వాల్ అండ్ జగద్గిరిగుట్ట చెందిన కేసెస్, ఒకటి గౌరారం పోలీస్ స్టేషన్ సిద్దిపేటకి చెందిన కేసు। వీళ్ళ దగ్గర నుంచి 16.3 తులాస్ గోల్డ్ ని మనము రికవర్ చేయడం జరిగింది। డీటెయిల్స్కి వెళ్తే అక్యూజ్డ్ 1 పల్లా సంతోష్, ఈయన ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, నేటివ్ ఆఫ్ బొల్లారాము, మేడ్చల్ మండలం। A2 టెంకంపేట్ కరుణాకర్ అలియాస్ కన్నా, ఈయన కూడా ప్రైవేట్ ఎంప్లాయీ, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ దేవరంజాల్ శామల్పేట, నేటివ్ ఉదయపూర్ సిద్దిపేట దగ్గర। వీళ్ళిద్దరు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్, తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్గా కావడం జరిగింది। తర్వాత ఇద్దరు బాగా ఒక లావిష్ లైఫ్ స్టైల్కి అలవాటు కావడం జరిగింది। చాలా ఫైనాన్షియల్ ఖర్చు చేయడం వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళిపోవడం జరిగింది। సో బాగా ఎక్స్పెండిచర్ కావడంతో మనం అఫెన్స్ చేయాలి, చైన్ స్నాచింగ్ చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో ఈ యొక్క వాళ్ళ దగ్గర ఉన్న 2 వీలర్స్ యూజ్ చేసి, వాళ్ళు రిలేటివ్స్ 2 వీలర్స్ యూజ్ చేసి ఈ ఒక అఫెన్సెస్ కమిట్ చేసేవాళ్ళు। అఫెన్స్ కమిట్ చేసే ముందు మీరు వెహికల్ చూస్తే వెహికల్ నంబర్ని బెండ్ చేయడమా లేదంటే కవర్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు। తర్వాత అఫెన్స్ అయిన తర్వాత డ్రెస్ కూడా చేంజ్ చేసేవాళ్ళు। ఇట్లా వాళ్ళు తప్పించుకొని పోయేవాళ్ళు। సో ముఖ్యంగా వీళ్ళిద్దరు పట్టుకోవడంతోనే మనకు 4 కేసెస్ డిటెక్ట్ కావడం జరిగింది। మన డీసీపీ బాలానగర్ పద్మజ, మన డీసీపీ సందీపు, మన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు, మన ఏసీపీ బాలానగర్ పురుషోత్తము, ఏసీపీ పేట్ విశ్రాబాద్ మన రామ్లింగ్ రాజు, మన జగదిగుట్ట ఇన్స్పెక్టర్ సైదులు, అదేవిధంగా మన ఎస్ఓటీ కానిస్టేబుల్స్ ఆఫీసర్స్ బాగా కృషి చేశారు। వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను। బాగా అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను। చాలామంది మనం చూస్తున్నాను, వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడము లేదంటే టెక్స్టింగ్ చేసుకుంటూ పోవడం వల్ల కూడా కొన్నిసారి వాళ్ళు ఫోకస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది। సో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను। ముఖ్యంగా చాలామంది ఈ కోరేది ఏమంటే లైటింగ్ ఉన్న ప్లేసెస్లో, బిజీ ఉన్న ప్లేసెస్లో వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను। కొంతమంది అఫెండర్స్ డెజర్టెడ్ ప్లేసెస్లో కూడా ఇలాంటి ఆఫెన్స్కి పాల్పడుతున్నారు। అదేవిధంగా చాలామంది ఏదో ఒక అడ్రస్ అడగడమా, ఏదో ఒక ఇల్లు అడ్రస్ అడిగి లేదంటే